6 కుమారులు మాత్రమే సేద్యం చేస్తా ఉన్నారు. మరి మిగతా వాడు కుమారు వెంకటరెడ్డి సేద్యం చేయాలా నాట్యం చేయాలా చెప్తా భోగములో బతిములు అంటున్నాడు శాఖలో ఖడ్గములు అంటున్నాడు పాట శివశివ 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 శివ అది 7 మంది కుమారులు. అయినా 6 మంది కుమారులు మాత్రం సక్రమంగా సేద్యం చేస్తున్నారు. మరి నా చిన్న కుమారుడు, నా 7వ కుమారుడు, నా ముక్కుల కుమారుడు, లాస్ట్ కుమారుడు వెంకటరెడ్డి సేద్యం చేయకుండా వెంకటరెడ్డి అట్లా కొడతా అంటే నేను అట్టే మాట్లాడతాను మామా నాకు కొడకండి మా నేనేమే ఎంత వయసులో వచ్చారు మా ఇంటికి? నేను నేతపులకి చిన్న పిల్లకి ఎప్పుడు వచ్చావు? అంత వచ్చినా నువ్వు సేమ్ నీ మటమ ఏం చేద్దాం మీరు అక్కడ పెడతాను తినేది 2 కోళ్ళు పనుకునేది ఇదే పనుకుని ఆ రాకాన్ని చెల్లు అయినా నా చిన్న కుమారుడు వెంకటరెడ్డి అని బాగుపడాలా, వీటికి రావాలా, సేద్యం చేయాలా. అంటే మనం ఏ పని చేస్తే వాడు సేద్యం చేస్తాడో బాగుపడతాడు, రీతికి వస్తాడన్న అభిప్రాయము తొందరగా తెలియజేయాలి. చేతి పని నేర్పించాలా, బాగుపడాలా, రీతికి రావాలంటే పెద్ద పని ఏమిలే చేతి పని నేర్పించు. నీకు తెలీదా? నేను ఎవరు చేసేలా చేతి పని చేసేదా? అవసరం వచ్చిలేదురా కాదయా, చేతి పని చేయబోదు నీకు 7 మంది కుమారులు ఎదుర్కొంటే నీకు చేతి పని ఏం తెలిసిన చేతి పని అంటే మామూలు చేస్తా ఉంటాడు, మామూలు చేస్తాడు చేతి పని వదిలి చెయ్యా. ఇప్పుడు నీ చేతి పని తెలియదు కదా, వాడు ముక్కులు వెళ్ళి పెట్టుకున్నాడు చూడ, వాడు ఏం చేస్తాడు అనుకుంటున్నా పొలంగా చేస్తాడు. అది కూడా కాకపోతే పోలీలే లాయకులు చూపి పెట్టుకున్నాడు సజ్జాయన, వాడు చూసినావా? ఆయన పక్కన వెనకాల చేయి పట్టుకున్నాడు చూడ, ఆయన ఎక్కువ చేయించుకొని పనులు చాలా ఉన్నాయి. ఆయన ఎవరు అనుకునేవా? చేయించుకుని అలవాటు మహేష్ రెడ్డి అయినా వయసు రెడ్డికి అంత అలవాటు ఉందా? ఆయన మేతాకు పట్టుకునేటువంటి ఈ వాట వాళ్ళ గొప్ప ఒక్కొని పొయ్యి సత్తా తినమని పోతుంది మాట సేద్యం చేస్తాడు. పని చేస్తాడు ఆయన, అది చేతి పని చేతి పని కదా. ఇప్పుడు మన అబ్బాయి చూసావా? చాలు ఈశ్వరమ్మ సార్ అది కూడా చేతి పని. చూసావా అమ్మాయిని? ఎవరా? రెడ్డమ్మ సార్, అయ్యో చేతి పని. ఏమి చూసావా? సురి దొరబాబు ఇదో చేతి పని. ఇంటి వీటి పని చేతి పని ఉంటా. మాకు అవసరం లేదు. మేమెవరము పోకరాటము, మా రక వంశములు, మా సాంప్రదాయం ఎటువంటి తెలిసిన ఏమి లేదు. తెల్లవారితే రెక్కలు ఖాళీ పెట్టుకుని మరొక ఉదాహరణ పెట్టుకుని ముందుగా చేతులు పెట్టుకుని పొద్దున్న లేచి ఉదయాన్నే వ్యవసాయం దగ్గర పోయి పొలం దగ్గర సేద్యం చేయాలి, బాగుపడాలి, వీటికి రావాలి. అలా అయితేనే రెట్టేస్తారు. మనకి సేద్యాన్ని పడితే రెడ్డి వారు అంటారు కాబట్టి గొప్ప కులము, కులములో గొప్ప కులం కాబట్టి సేద్యం చేసేది ఎట్టు అంటారు. మా తక్కువ అంటే పల్లాపులు పేదలకు అయిపోవాలి తక్కువ అంతే. అటువంటి పనులు మేము చేసేది. అదయ్యా
పళ్ళ పూలు బెల్లాలు కొనుక్కుంటాము సంతకాడు వస్తాము ఆ నూనె కూలి వస్తుంది 200 అయిపోతాము 400 జేబులు ఇంటికి ఎత్తుకొని పోతామంటే దేనికై పైసలు ఏముంది గుడికాడ కూడా దాన్ని పెట్టుకోవడమా ఇంటికాడ పోతే మామూలు పోతే ఎట్లా ఒప్పుకోవద్దా ఈ రకం పోవడమా అంటే బ్రాహ్మణ సాబా అంతే అంతే అదే మరి గుడికాడికి అంటాను కదా గుండు గోపురాలు దగ్గర ఈ విధంగా గుడికాడికి వచ్చి భక్తి చేతతో వస్తారు ఈ భక్తి వేరు ఈ భక్తిలో కూడా మానేస్తారు ఆ భక్తికి అప్లై చేసి పోతారు దర్శనం చేసుకుని అప్పు చేసేది మాసిందే ఖచ్చితంగా వడ్డీకైనా తెస్తారు ఎవరు మాటలు ఏం తెచ్చిన 5,000 వడ్డీకి దేవుడు దర్శించుకోవాలి ఎంతో సంఖ్య 5,000 అప్పు చేసాం అప్పు తీసుకొని 10 రోజులు ఇంకా మొన్న అప్పు చేసినట్టు నా చిన్న కుమారుడు ఎగలండి సేద్యం చేయాలి బాగుపడాలి వీటికి రావాలా ఏ ఉపాయం చేస్తే వాడు సేద్యం చేస్తాడన్న సదుపాయంలో తొందరగా తెలియజేయి దేశాంతరికి నా చిన్న కుమారుడు వెంగరెడ్డికి సరైన మార్పులను రచిస్తే సక్రమంగా సేద్యం చేస్తాడు బాగుపడతాడు ఏదేమైనా నీ తెలివే తెలివి నీ ఆలోచనే ఆలోచన అలాగైతే చాలంత రకము సర్ది అన్నము భీము గడ వచ్చిన మన వాళ్ళు కూడా వదిలి తిరగడానికి దేశాలు తిరిగి సరైన మార్పులు తీసుకువద్దాం వస్తావా
అమ్మా నేను తలారి వాడి అమ్మా